Hi students, welcome to మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా మనము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గురించి డిస్కషన్ చేస్తామండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దాన్ని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. అదేవిధంగా దీంతోపాటు G4 దేశాల కూటమి గురించి కూడా డిస్కషన్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్. సో భద్రతా మండలి గురించి మనం డిస్కషన్ చేస్తామండి ఫస్ట్, తర్వాత G4 దేశాల గురించి డిస్కషన్ చేస్తాం. సరే చూడండి, మరి భద్రతా మండలికి సంబంధించి తీసుకున్నట్లయితే రీసెంట్గా భద్రతా మండలికి రష్యా అనేది ఏప్రిల్ నెలకి అధ్యక్షత వహించబోతుంది. అంటే 2023 ఏప్రిల్ నెలకి భద్రతా మండలికి సంబంధించి అధ్యక్ష హోదాలో ఉన్న దేశం ఏంటంటే రష్యా. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనిపైన కాన్ఫ్లిక్ట్ అనేది ఉన్నదండి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈసారి ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. చూద్దాం మరి. సో మరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి తీసుకున్నట్లయితే చూడండి, ఐక్యరాజ్య సమితిలో భాగంగా మరి ఐక్యరాజ్య సమితికి ప్రధానంగా 6 అంగాలు ఉంటాయండి. 6 మెయిన్ ఆర్గాన్స్. అందులో ఒకటి సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 దేశాలు ఉంటాయండి. సో 15 దేశాల్లో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు, వాటిని పర్మనెంట్ 5 కంట్రీస్ అంటారు, వాటిని P5 కంట్రీస్ అంటారు. అదేవిధంగా తీసుకున్నట్లయితే 10 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ఉంటాయి. మరి 10 దేశాలు ఏవైతే ఉంటాయో వాటి పదవీ కాలం ఆ టెన్యూర్ ఏదైతే ఉంటుందో అది 10 కంట్రీస్కి సంబంధించి 2 ఇయర్స్ ఉంటుందండి. ఓకేనా? సో చూడండి, మరి ఈ తాత్కాలిక దేశాలు ఎవరిని ఎన్నుకుంటారంటే సాధారణ సభ అనేది 2/3 మెజార్టీతో ఎన్నుకోవడం జరుగుతుంది. సాధారణ సభ అనేది 2/3 మెజార్టీతో ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 10 కొత్త దేశాలు రావడం జరుగుతుందండి. ఓకేనా? సో ఇండియా ఇప్పటివరకు భద్రతా మండలికి 8 సార్లు ఎన్నిక కావడం జరిగింది. చివరిసారిగా అంటే 2022 డిసెంబర్ నెలకి ఇండియా భద్రతా మండలికి సంబంధించి అధ్యక్షత వహించడం జరిగింది. 2022 డిసెంబర్ నెలకు సంబంధించి భద్రతా మండలికి సంబంధించి అధ్యక్షత వహించడం జరిగింది. ఓకేనా? అయితే ఈ భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేదు. భారతదేశం ప్రపంచంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వరల్డ్లో అత్యధికంగా పాపులేషన్ ఉన్న దేశం, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. ఇలాంటి దేశానికి ఇందులో సభ్యత్వం లేదు. సో భారతదేశం ఐక్యరాజ్య సమితికి సంబంధించి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం 4 దేశాలు కలిసి మొత్తం ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అదే G4 కూటమి, గ్రూప్ ఆఫ్ 4. భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఈ 4 దేశాలు ఐక్యరాజ్య సమితికి సంబంధించి శాశ్వత సభ్య దేశాలుగా హోదా పొందడం కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి 2004లో కూటమిగా ఏర్పాటు చేయడం జరిగిందండి. 2005లో ఈ కూటమి సమావేశం న్యూయార్క్లో జరిగింది. 2016లో కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత కూడా ఈ కూటమి సమావేశం జరిగింది. మరి ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత హోదా అనేది భారతదేశం దక్కలేదు. చైనా ప్రతిసారి భారతదేశానికి అడ్డుగా ఉంటుందండి. చైనా కాకుండా మిగతా 4 దేశాలు కూడా ఇందులో, అంటే 5 కంట్రీస్లో చైనా తప్ప మిగతా 4 దేశాలు కూడా భారతదేశానికి మద్దతు ఇవ్వడం జరుగుతుందండి. ఎగ్జాంపుల్ ఆ 4 కంట్రీస్ అమెరికా, రష్యా, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్. ఈ 4 దేశాలు కూడా భారతదేశానికి మద్దతు ఇవ్వడం జరిగిందండి. సో దీని గురించి మనం డిస్కషన్ చేస్తాం. చూడండి, సో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించి లోగో. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. చూడండి, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటున్నామండి? న్యూయార్క్లో ఉంటుంది. యుఎన్ఓలో ఇది కీలక విభాగం. భద్రతా మండలి సభ్య దేశాలు 15, అంటే 5+10 అండి. ఓకేనా? 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు. తాత్కాలిక సభ్య దేశాల కాల పరిమితి 2 సంవత్సరాలు. ఒక దేశం తాత్కాలిక సభ్య దేశంగా పనిచేయాలంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ్య దేశాల్లో 2/3 వంతు దేశాల మద్దతు లేదా ఓటింగ్ అవసరం. నెక్స్ట్ శాశ్వత సభ్య దేశాలు వీటో పవర్. వీటో అంటే తిరస్కరణ. ఓకేనా? తిరస్కరణ, ఏదైనా నిర్ణయం పైన తిరస్కరణ, అంటే ఈ 5 దేశాలు తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. కాబట్టి చైనా ఆమోదం తెలుపుతలేదు కాబట్టి భారతదేశానికి సభ్యత్వం రాలేదు. నెక్స్ట్ 2023 ఏప్రిల్ 1 నాటికి చూద్దాం. అంటే ఏప్రిల్ 1 నాటికి శాశ్వత దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, ఇవి 5 దేశాలు. ఓకేనా? తాత్కాలిక దేశాలు అల్బేనియా, బ్రెజిల్, ఈక్వెడార్, గబాన్, మాల్టా, ఘనా, జపాన్, మొజాంబిక్, స్విట్జర్లాండ్ అండ్ UAE. అంటే ఇవి తాత్కాలిక దేశాలు. నెక్స్ట్ చూద్దాం, యుఎన్ భద్రతా మండలికి ఏప్రిల్ నెల రష్యా అధ్యక్షత వహిస్తుంది. ఇదే కాంట్రవర్సీ అండి. ఓకేనా? ఎందుకంటే ఉక్రెయిన్ పైన దాడి జరిగింది కాబట్టి 2023 ఏప్రిల్ నెలకు సంబంధించి రష్యా అధ్యక్షత వహించడం జరుగుతుంది. నేటి వరకు భారతదేశం మొత్తం 8 సార్లు అండి, భద్రతా మండలికి 8 సార్లు భారతదేశం అధ్యక్షత వహించడం జరిగింది. చివరిసారిగా ఎప్పుడు అంటున్నామండి? 2022 డిసెంబర్ నెల ఇక్కడ అధ్యక్షత వహించడం జరుగుతుందండి. ఓకేనా? సో యుఎన్ భద్రతా మండలి విధులు ఏమంటున్నాము? ప్రపంచ శాంతి పరిరక్షణకు కృషి చేయడం,
ప్రపంచ శాంతి పరిరక్షణకు కృషి చేయడం. నెక్స్ట్ సభ్య దేశాల మధ్య వివాదాలు పరిష్కరించడం, కొత్త సభ్యుల ప్రవేశం, ప్రధాన కార్యదర్శి మరియు ఇతర నియామకాలకు సాధారణ సభకు సిఫారసు చేయడం. ఓకేనా, ఇది సంబంధించి. నెక్స్ట్ G4 నేషన్స్ ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుందండి. ఓకేనా, భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్. ఓకేనా, 4 దేశాలు G4 నేషన్ సంబంధించి ఇది లోగో అండి. ఓకే, చూద్దాం మరి. చూడండి, G4 దేశాలు UN సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి శాశ్వత సభ్యత్వం కోసం G4 కూటమి ఏర్పడింది. సభ్య దేశాలు భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్. కూటమి ఏర్పడింది ఎప్పుడంటే 2004లో. కూటమి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 2005లో న్యూయార్క్లో జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్లో జరిగింది, హెడ్ క్వార్టర్ దగ్గర. ఓకేనా, కూటమి దేశాల అధినేతల సమావేశం 2016 సాధారణ సభలో జరిగింది. అది కూడా న్యూయార్క్లో ఉంటుంది. ఓకేనా, న్యూయార్క్లో జరిగింది. ఓకేనా, న్యూయార్క్లో జరిగింది. సో ఈ దేశాలు ఏంటి? G4 దేశాల కూటమి ఎందుకు ఏర్పడింది అంటున్నామండి? శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఇది సెక్యూరిటీ కౌన్సిల్, అదేవిధంగా G4 దేశాలకు సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.